ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేస్తోంది. జెరూసలేం టార్గెట్ గా మిసైళ్లతో దాడి చేసింది. ఇరాన్ దాడిలో ఒకరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో సైరన్స్ మోగించింది, ప్రజలను అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా మిసైళ్లు విరుచుకుపడొచ్చని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇటు ఇరాక్ బహ్రెయిన్ పైన దాడులు చేసింది. ఇరాక్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో యుఎస్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది. ఇటు ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని బిల్డింగ్ ధ్వంసమైంది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేస్తోంది. జెరూసలేం టార్గెట్ గా మిసైళ్లతో దాడి చేసింది ఇరాన్ దాడిలో ఒకరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో సైరన్స్ మోగించింది. ఇజ్రాయెల్ ప్రజలను అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా మిసైళ్లు విరుచుకుపడొచ్చని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇటు ఇరాక్ బహ్రెయిన్ పైన దాడులు చేసింది. ఇరాక్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని యుఎస్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది. ఇటు ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని బిల్డింగ్ ధ్వంసమైంది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేస్తోంది. జెరూసలేం టార్గెట్ గా మిసైళ్లతో దాడి చేసింది. ఇరాన్ దాడిలో ఒకరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో సైరన్స్ మోగించింది. ఇజ్రాయెల్ ప్రజలను అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా మిసైళ్లు విరుచుకుపడొచ్చని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇటు ఇరాక్ బహ్రెయిన్ పైన దాడులు చేసింది. ఇరాక్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని యుఎస్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది. ఇటు ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని బిల్డింగ్ ధ్వంసమైంది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేస్తోంది. జెరూసలేం టార్గెట్ గా మిసైళ్లతో దాడి చేసింది. ఇరాన్ దాడిలో ఒకరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో సైరన్స్ మోగించింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా మిసైళ్లు విరుచుకుపడొచ్చని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇటు ఇరాక్ బహ్రెయిన్ పైన దాడులు చేసింది. ఇరాక్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని యుఎస్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది. ఇటు ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని బిల్డింగ్ ధ్వంసమైంది.